జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొండగట్టులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారండి. ముఖ్యంగా ధర్మసత్రం కావచ్చు, అదే విధంగా భక్తులకు వసతి కేంద్రము, అదే విధంగా మాలా విరమణకు సంబంధించిన మంటపాలకు టీటీడీ ద్వారా 30 నుంచి 40 కోట్లు కేటాయించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయండి. టీటీడీ చైర్మన్ కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ తో కొండగట్టు క్షేత్రాన్ని సందర్శించినట్టుగా కూడా మనకు సంబంధిత కథనాలు వెలువడుతున్నాయండి. ఉత్తర తెలంగాణలో కొండగట్టు ప్రముఖ దివ్యక్షేత్రం అండి. ప్రతి ఒక్క భక్తుడు ఉత్తర తెలంగాణకు సంబంధించిన భక్తుడు ఇక్కడికి వచ్చి మాల విరమణ చేస్తారండి, స్వామివారిని దర్శించుకుంటారు. గత పాలకులు కావచ్చు, ప్రస్తుత పాలకులు కొండగట్టు పైన పెద్దగా ఫోకస్ చేయలేదని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు మీడియా ముందు చెప్తున్నారండి. పవన్ కళ్యాణ్ కొండగట్టులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో వార్డు మెంబరు సర్పంచ్లతో కూడా భేటీ అయ్యారండి. కొండగట్టు ద్వారా రాజకీయాలకు శ్రీకారం చుట్టారా పవన్ కళ్యాణ్ అంటే 100% అని చెప్పవచ్చు. భవిష్యత్తులో ఢిల్లీలో టాక్ వినిపిస్తుంది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకొని తెలంగాణ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏలో ఒకప్పుడు ఇద్దరు కీలక భాగస్వామ్యులండి. ఒకరు వచ్చేసి నితీష్ కుమార్, మరొకరు చంద్రబాబు నాయుడు. నితీష్ కుమార్ బీహార్ సీఎం కావటం వల్ల నితీష్ కుమార్ అవసరం బీజేపీకి ఉంది, బీజేపీ అవసరం నితీష్ కుమార్ కు ఉంది. కాబట్టి నితీష్ కుమార్ ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత పెరిగిపోయింది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ పైన చంద్రబాబు నాయుడు ఫోకస్ చేస్తారండి. జనసేన, తెలుగుదేశం, బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీలో ఆ విధంగా కసరత్తు చేస్తున్నట్టుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద తెలంగాణలో 3 పార్టీల మధ్య ట్రయాంగిల్ పోటీ జరగబోతోంది.